ఉచిత కార్యక్రమం అయితే చాలా బాగా చేసామండి. ఫస్ట్ డే మీకు తెలుసు చనిపోయినప్పుడు శ్మశాన వాటికి తీసుకెళ్ళి మొత్తం ఇస్లామిక్ స్టైల్లో అన్ని కార్యక్రమాలు చేసాము. ఆ రోజు ఒక 50,000 వరకు ఖర్చు పెట్టాము. ఆ తర్వాత మళ్ళీ 11th డే ఫంక్షన్ పెద్ద కర్మ అంటారు కదా, అది కూడా కృష్ణకాంత్ పార్క్లో ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్కి భోజనాలు అన్నీ పెట్టాము. అప్పుడు కూడా ఒక 50,000 దాకా అయింది. బాగానే చేస్తున్నాం కార్యక్రమాలు అన్నీ కూడాను. ఆయన ఏం వదిలేదు మేము ఒక అనాథలాగా. అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నయ్య గారి దగ్గరికి కూడా వెళ్ళాము. వడదెబ్బతో కృష్ణకాంత్ పార్క్లో చనిపోయింది కదా మన కుర్చీ తాత. సో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వడదెబ్బతో చనిపోయినటువంటి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కాంపెన్సేషన్ 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సో వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. దానికోసం కూడా అప్లై చేయడం జరిగింది. డెత్ సర్టిఫికేట్ పట్టుకొని రమ్మన్నారు, పట్టుకొని వెళ్ళాము, అప్లై కూడా చేశాము. అలాగే మరి ఇప్పుడు భర్త చనిపోయారు కదా, కుచిత చనిపోయినాక మరి ఆసియా సుల్తానాకి విడో పెన్షన్ వస్తుంది అనమాట, మంత్లీ 4,000. దానికోసం కూడా అప్లై చేశాము. అలాగే వాళ్ళకి ఇల్లు లేదనమాట, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం కూడా అప్లై చేసాము. ఈ 3 ఫామ్స్ అయితే మాత్రం అప్లై చేశాము. మరి చూడాలి ముందు ముందు ఏమవుతుందో. నవీన్ యాదవ్ అన్నయ్య కానీ ఖచ్చితంగా చేపిస్తా అన్నారు. ఖచ్చితంగా చేపిస్తాను, ఈ 3 చేపిస్తా సత్యం మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు అయితే మాత్రం. వాళ్ళ డాడీని కూడా కలవడం జరిగింది, శ్రీశైలం యాదవ్ గారిని, ఆయన కూడా మాట ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారి తమ్ముడిని కూడా కలవడం జరిగింది, వెంకట యాదవ్ గారిని, ఆయన కూడా మాట ఇచ్చారు. అందరినీ కలిసాము. అవును, ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా కానీ మినిమంలో మినిమం 1,000 రూపాయలు ఆయన జోబులో పెట్టేవారు పాపం. వెంకట యాదవ్ గారు కానీ, నవీన్ యాదవ్ గారు కానీ, శ్రీశైలం యాదవ్ గారు కానీ పెట్టేవారు. ఎప్పుడు నాకు కూడా చెప్పేవాడు. 3 నెలల ముందు నుంచే ప్రచారం చేసాడు ఆయన. మొత్తం అంతా అన్ని ఏరియాలు తిరిగాడు. మొత్తం ఇబ్బందుల్లోనే ఉన్నారు. మరి ఎలా ఉందంటే మరి ఇప్పుడు మేము ఇవన్నిటికీ అప్లై చేసాము. అప్లై చేసినాక అన్నీ వచ్చినాక హ్యాపీగా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను.